రిజల్ట్స్ వచ్చాయా, పాసా ఫెయిలా? ఏంటి నీ నైబర్స్ అడుగుతున్నారా? రిలేటివ్స్ కంపేర్ చేస్తున్నారా? ఏంటి మీ అబ్బాయికి ఇన్నే మార్క్స్ వచ్చాయా? అమ్మాయి అయ్యుండి ఇవే మార్క్స్ అమ్మా. మా అమ్మాయి అబ్బాయి చూడు 98, 99%. కానీ ఎవ్వరు అడగరు నువ్వు ఓకేనా అని. నువ్వెంత కష్టపడ్డావో వాళ్ళకి తెలియదుగా. ఒక ఎగ్జామ్ రిజల్ట్ వల్ల నీ లైఫ్ డిసైడ్ అవ్వదు. ఏంటి నమ్మవా? ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఇంటర్ 6 times ఫెయిల్ అయ్యి ఈవెంట్స్ లో హోస్ట్ గా, షోస్ లో యాంకర్ గా, మూవీస్ లో హీరోగా చేస్తున్న సుధీర్ అన్న. ఇంటర్మీడియట్ జస్ట్ పాస్ అయ్యి మూవీస్ ని ఒక ఊపేసిన డైరెక్టర్ రాజమౌళి సార్. మీరేమో ఇక్కడ డాక్టర్లు 8 సంవత్సరాలు కష్టపడి డాక్టర్ లేరు. మీరందరూ నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నేను ఏం చెప్తానని వెళ్తాను. సరే, వాళ్ళంటే పెద్దవాళ్ళు, అదంతా జరిగిన స్టోరీ. ఏం చేసిన బీటెక్ డిగ్రీకి ఇప్పుడు చేసే వర్క్ కి అసలు సంబంధమే లేదు. ఈ మార్క్సే లైఫ్ కాదు. మార్క్స్ కన్నా ఇంపార్టెంట్ మన లైఫ్. జస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయినంత మాత్రాన నువ్వు లైఫ్ లో ఫెయిల్ అయినట్టు కాదు. మన లైఫ్ లో ఉన్న 90% పీపుల్ కి నువ్వెంత బాధపడుతున్నా అసలు ఫరక్ పడదు. మిగతా 10% నీ ఫెయిల్యూర్ ని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళే. వాళ్ళన్న మాటలు విని నువ్వేమైనా చేసుకుందాం అనుకుంటే అది మూర్ఖత్వం. ఈ రోజు ఈ సమయం మనది కాదంతే. ఇంకొక రోజు ఉంటది, ఇంకొక సమయం ఉంటది. అప్పుడు నువ్వేంటో చూపి. ఒక నిద్రపోతున్నప్పుడు దోమ వచ్చి కుట్టిందనుకో, అప్పుడు ఆ దోమ గొప్పదైపోదు. ఏదో ఒకరోజు మెళుకుతో ఉండగా కుట్టినప్పుడు పట్టును కుడితే టక్కును చచ్చుద్ది. ఒక రోజు ఇంకా ఏ అంకుల్ అయినా, ఏ ఆంటీ అయినా, నీ ఫ్రెండ్ గాడు ఎవడైనా ఇలా బాధ పెడుతూ ఉంటే ఈ వీడియో చూపెట్టి ఒక రోజు ఈ డైలాగ్ కొట్టేసి